మానవ జీవితంలో కష్టసుఖాలుంటాయి. కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి. మనకున్నంతలో తృప్తిగా జీవించాలి. తోటివారికి చేయూతనందించాలి. మనిషికి మనిషే తోడు. మానవత్వమే జీవిత పరమార్థమని చెప్పడం ఈ పాఠం ఉద్దేశం. ఎందుకో ఉదయం లేచినప్పట్నుంచి ఏ పని చెయ్యాలనిపించడం లేదు. పిల్లలు వాళ్లంతా వాళ్లు స్నానాలు చేసి ఉన్నదేదో తిని స్కూలుకెళ్లారు. వంట ఏం చేశానో ఏమో, వండిందే కాసంత క్యారియర్లో పెట్టిచ్చాను. మా ఆయన కూడా ఆఫీస్కు వెళ్ళిపోయాడు. ఎక్కడ వస్తువులు అక్కడే పడున్నాయి. పిల్లలు ఎక్కడ తీసేసిన బట్టలు అక్కడే ఉన్నాయి. ఏ పని చెయ్యాలనిపించడం లేదు. ఎంత వద్దనుకున్నా ఎల్లమ్మే గుర్తుకొస్తోంది. ఆలోచనలన్నీ ఎల్లమ్మ చుట్టే తిరుగుతున్నాయి. కారణం తెలియడం లేదు. ఎప్పుడో 4 ఏళ్ల క్రితం అనుకుంటా, ఈతపుల్లల గంపలో ఎంతో అందంగా పండ్లమర్చుకుని తనదైన యాసతో పండ్లమ్మో అంటూ అరుస్తూ మా వీధిలోకి వచ్చింది. ఆ రోజు ఎల్లమ్మను నేనే పిలిచానో తనే వచ్చిందో గుర్తుకు రావడం లేదు. అప్పట్నుంచి ప్రతిరోజూ తను రావడం, అవసరం ఉన్నా లేకున్నా ఎల్లమ్మ దగ్గర పండ్లు కొనుక్కోవడం జరుగుతూ ఉంది. పండ్లు కొనుక్కోవడంతో మొదలైన ఎల్లమ్మతో పరిచయం ఎలా బలపడిందో ఇప్పుడు స్పష్టంగా చెప్పలేను. ఒకరోజు ఎల్లమ్మ రాకపోతే ఏదో వెలితినిపిచ్చేది. అలాంటిది 10 రోజులు కనిపించకపోయేసరికి ఏవేవో ఆలోచనలు మనసులో మెదిలాయి. ఏ పని చెయ్యాలననిపించలేదు. ఎల్లమ్మని గురించే ఆలోచిస్తూ కూర్చున్నాను. అంతలో ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా ఎల్లమ్మే ఉంది. ఎప్పటిలా కనిపించడం లేదు. ఏడ్చి ఏడ్చి కళ్ళుబ్బినట్లున్నాయి. జుట్టంతా చిందరవందరగా ఉంది. ఎప్పుడు తినిందో ఏమో, నిలబడ్డానిక్కూడా ఓపిక లేనట్లుంది. అదేంటలా ఉన్నావు అన్నాను మామూలుగానే. ఇంకేముందమ్మా, అంతా అయిపోయిందమ్మా అంటూ బోర్న ఏడవడం మొదలెట్టింది. నాకేమీ అర్థం కాలేదు. 2-3 నిమిషాలు తెల్లముఖం వేశాను. ఎల్లమ్మని ఎట్రా ఓదార్చాలో అర్థం కాకుంది. ఒక గ్లాసు మంచినీళ్లు ఇచ్చి తాగమని చెప్పి నెమ్మదిగా ఏం జరిగిందో చెప్పవే అన్నాను. ఎల్లమ్మ ఏడుస్తూనే ఉంది. వంటింట్లోకెళ్ళి కాఫీ కలిపి తెచ్చిచ్చాను. కాఫీ తాగింది. కొంచెం స్థిమితపడిందనిపించింది. ఇప్పుడు చెప్పవే అన్నాను. ఏమీ లేదమ్మా, మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది. ఎప్పుడయ్యింది? ఏం జరిగింది? నెమ్మదిగా అడిగాను. ఏమోనమ్మా, నాక్కూడా సరిగ్గా తెలవదు. లారీ డ్రైవర్గా పనిచేస్తా ఉండే. 4 రోజులకు ముందు ఏదో లోడ్తో పోయాడంట. హైదరాబాద్ దగ్గర ఎదురుగా వస్తోన్న టిప్పర్ గుద్దిందంట. మా ఆయనకు కాలిరిగిపోయిందంట. క్లీనరు అక్కడికక్కడే సచ్చిపోయినాడంట. మా ఆయన తెలివితప్పి పడుంటే ఎవ్వరో ఆస్పత్రిలో చేర్పించినారంట. అదేమో కేసవుతుందంటున్నారు. కాళ్లకు, చేతులకు, తలకు పెద్ద దెబ్బలే తగిలినాయంట. ఆసుపత్రిలో కట్లు కట్టి, కుట్లేసి పండబెట్టిండ్రు. పానానికి భయం లేదంట. మాటల మధ్యలో ఏడుస్తూనే చెప్పింది. అయితే నువ్విట్లా వచ్చావేమే అడిగాను. రాక సేసేదేముందమ్మా, లెక్క కావద్దు, సానా అయితుందట కదమ్మా. పిల్లల పేర్ల మీద నెలనెలా తిని తినక 100 రూపాయలు చాడ్నాళ్లుగా కడతా ఉంటి. అదో 10,000 అవి తీసుకెళ్లాలని ఇట్లా ఊళ్ళోకొస్తి. అట్టే సానా రోజులైంది గదా, నేనెక్కడ సచ్చానో అనుకుంటారని ఇట్టా తెలిసినోళ్ల ఇళ్ళు చూసి పోదామని వస్తినమ్మా అని తను చెప్పదలుచుకున్నదంతా అయిపోయిందని గట్టిగా ఊపిరి పీల్చుకొంది. ఎల్లమ్మతో ఏం మాట్లాడాలో అర్థంకాక అలాగే కాసేపు మౌనంగా ఉండిపోయాను. ఏం సేతు, అంతా నా కర్మ కర్మ అంటూ ఎల్లమ్మ మళ్లీ చెప్పడం మొదలెట్టింది. నాకు 6 ఏళ్లుంటాయనుకుంటానమ్మా. మా ఈదిలో పిల్లలతో ఆడుకుంటాంటి. ఎవరో మా ఇంటికాడ 4 కూస్తోండ్రి. చాపల కోసం మా అయ్యికాడికి వచ్చిండ్రనుకుంటి. మళ్లీ వారంతాలాక తెలిసే పెత్తనానికొచ్చిండ్రని. ఆలోచించండి, చెప్పండి. ఎవరికి? ఇంకెవరికి? నాకేనమ్మా. నీకా? అవునమ్మా. మా అయ్యకేమో మేం 14 మందివి. నాపై ఉన్న అక్కలకు, అన్నలకు పెళ్ళిళ్ళయ్యి 4 ఎలాగూ పోయారట. మిగిలిన 4 నేను రెండోదాన్ని. నాకన్నా పెద్దదానికి అప్పటికే పెళ్లి కుదిరిందట. మా అక్కను చూడ్డానికి వచ్చిన వాళ్లలో మా ఆయన ఉన్నాడట. ఆయనకు నేను నచ్చానట. పెళ్ళిళ్ళో పెళ్లి చేసేద్దామనుకున్నారట. జానెడు తాడు, 50 రూపాయల చీరతో నా పెళ్ళయిపోయింది. మా అయ్యికి చదువులేదు, పెద్ద వ్యాపారమూ లేదు. పిల్లలేమో ఇంటినిండా ఉంటివి. మొదట్నుంచి చేపలు పట్టే బతుకుతుండ్రి. అప్పుడు తినడానికి బాగా జరిగేదేమో. మా అక్కలకు, అన్నలకు కొద్దో గొప్పో ఉన్నోళ్ల సంబంధాలే తెచ్చిచేసిరి. మాకాడుకొచ్చేసరికి పూట గడవడం కష్టమాయ. అక్క పెళ్లికెలాగూ అవి ఇవి కొని బంతిబువ్వ పెట్టాలిగదా. పనిలో పని అయిపోతుందని నా మెళ్ళోనూ పసుపుతాడేసేసిరి.
కళ్ళు తుడుచుకుంటూ ఎల్లమ్మంది. ఎందుకెల్లమ్మా ఏడుస్తావన్నా ఇంకేమనాలో తోచక. ఎందుకేందమ్మా వాడికేం బుద్ధి బుట్టేనో ఇంటికి రావడమే సాలుకునే ఏం తినాలో తెలియకపోయే. మా అమ్మకాడేం పోదామనుకుంటే వాళ్లకి జరిగేదే కష్టంగా ఉండే. మా అత్తని కూడా నేనే సాకాల్సి వచ్చే. ఏ పని చెయ్యాలో తెల్వకపోయే. కూలికి పోదామంటే కడుపులో బిడ్డ ఉండే. ఒంగి లేవడం కష్టంగా ఉండే. అప్పుడు మాగేర్లో చానామంది పండ్లమ్ముకునే బతుకుతుండ్రి. వాళ్లలో పడి ఇట్ల చిన్నగా పండ్లమ్మబడి అట్లే పెద్దోడు పుట్టే. మళ్ళీ పక్కూర్లో ఉన్నాడంటే పతిమిలాడి పిలుసుకొస్తే కొద్ది కాలముండే. మళ్ళీ ఏమొచ్చునో ఏమో మళ్ళీ పాయ. ఇట్లేనమ్మా సంకలో బిడ్డ కడుపులో బిడ్డ. నెత్తిన గంప పెట్టుకొని ఈదీ తిరిగి పిల్లల్ని సాకితి. ఇట్లే ఇన్నేళ్లు ఈ బతికి ఈడిస్తి. పిల్లకాయలకి పనిచేసే వయసొచ్చే. ఏదో పనికిపోయి బతుకుతారులే అనుకుంటే ఇద్దో ఇట్లా వచ్చి పడే ఆపద. ఏం చెయ్యాలో అర్థం కాలేదమ్మా. కనీసం అమ్మవాళ్లు కూడా అయ్యో మన్లా. ఊర్లో వాళ్లు ఏమీ అని అనకపోయిరి. పోటే పోయినాడ్లెమ్మే వాడు బావుండి నువ్వు సుఖపడింది లేదు అనబట్టిరి. అయినా పాడుపానం ఊరుకోలేదమ్మా. ఎంతైనా పుస్తకట్టినోడు సంపాయించి పెట్టకపోతే పాయ. మగదిక్కుగానైనా ఇంట్లో పడుంటాడు. ఆయనకి ఇంకొక బిడ్డ అని అంత ముద్దేస్తే సరి. నలుగుర్లో అంత బొట్టెట్టుకుని తిరగచ్చు. పిల్లలపై ప్రేమ లేకుంటే పాయ. కన్నోడున్నాడు అనుకుంటారు కదా అని పండ్లమ్మి కూడబెట్టిన పైసలెత్తుకొని పోతుండదమ్మా అంటూ కళ్ళు తుడుచుకుని ఇంట్లో చిందరవందరగా పడున్న సామాన్లు సర్ది ఉన్న 4 గిన్నెలు కడిగి ఇంగ వస్తానమ్మా 4 దినాల తర్వాత మళ్ళీ కనపడతానమ్మా అంటూ చెప్పి చాలా సాధారణంగా వెళ్ళిపోయింది. ఎల్లమ్మ వెళ్ళిపోయినా ఆలోచనలు ఎల్లమ్మ చుట్టే తిరుగుతున్నాయి. ఇన్నేళ్ల తన పరిచయంలో ఏనాడూ తను బాధపడుతున్నట్లుగాని తనేదో కోల్పోయినట్లుగాని కనపడలేదు. ఎప్పుడూ ఎండలో గంప మోసి అలసిపోయినట్లు కనిపించేది. 3 ఏళ్ల క్రితం అనుకుంటా ఒకరోజు జ్వరంతో పడుకోనున్న నన్ను చూసి ఏమైందమ్మా నీ ఆప్యాయంగా పలకరించి ఇంట్లో పనంతా ఎవరిచేస్తారమ్మా నీ అడిగింది. జ్వరం తగ్గాక నేనే చేసుకోవాలి అన్నాను. భలేవారమ్మా ఒళ్ళట్లా పెట్టుకుని అట్లా చేసుకుంటారు నేను చేస్తాలే అని ఇల్లంతా కసువు కొట్టి బండలు తుడిచి అంట్లు తోమి పిల్లలు వారం రోజులుగా విడిచిన బట్టలన్నీ శుభ్రంగా ఉతికి ఆరేసింది. ఏమివ్వమంటావే అన్నాను. కళ్లనిండా నీళ్లు పెట్టుకుంది. ఏమైందే అన్నాను కంగారుగా. ఏమీ లేదమ్మా డబ్బుదేముంది. 1 గంటసేపు గంపనెత్తిన పెట్టుకుని 2 వీధులు తిరిగితే నా కూలీ వచ్చేస్తాది. రోజుకో 20 రూపాయలు మిగిలితే ఆ రోజు పండగే. అంత పప్పు అన్నం తింటాం. కాని నీలాగా వచ్చినప్పుడల్లా ఎల్లమ్మా అని ఇంత ఆప్యాయంగా ఎవరు పిలుస్తారు? అట్ల పిలిస్తే నాకెంతో ఆనందంగా ఉంటుందమ్మా. ఎన్ని రోజులు నువ్వు తినే కూడుపెట్టింటావు. ఒక పూట నేనింట్లో పనిచేస్తే దానికి నువ్వు డబ్బులివ్వాలా? ఏదో అవసరం గనక చేస్తా అంది. ఎల్లమ్మ మాటలకి బిత్తరపోయాను. ఆ రోజునుంచి ఎల్లమ్మ మా ఇంట్లో ఒక మనిషిగా కలిసిపోయింది. ఎప్పుడూ తన ఎనుక ఇంత గతముండని చెప్పింది కాదు. ఒకరోజు మాటల మధ్యలో పానమేమీ బాగాలేదమ్మా అంది. ఎందుకు అన్నాను. ఏమీ లేదమ్మా మా వదిన ఇంటిమీదకొచ్చింది. నా కొడుకును అనరాని మాటలనింది. నా కొడుకు ఆయమ్మ కూతుర్ని పెళ్లి చేసుకుంటానన్నాడంట. దాంతో నీకంత వయసొచ్చిన కొడుకున్నాడా ఎల్లమ్మా అన్నాను. కొడుకంటే కొడుకేనమ్మా 15 కిందటి సంగతమ్మా ఇది. మా ఊరు ఏటి పక్కన ఉందిగదా. ఆ ఏటి వరదలో ఎవరో బిడ్డ కొట్టుకొచ్చాడు. చేపల వేటకు పోయిన మా ఊరోళ్ళు ఆ బిడ్డను కాపాడి గట్టుమీద కూర్చోబెట్టారు. అప్పుడు నేను కడుపుతో ఉన్నా. చూస్తా బిడ్డను ఎట్లా దిక్కులేని బిడ్డలా వదిలేసేదని ఇంటికెత్తుకొస్తి. నా బిడ్డలతో సమానంగా పెంచితి. వానికి నేను పెట్టిన పేరు సాయిలు. నా బిడ్డలతో పాటు వాణ్ణి కూడా 10 వరకు చదివిస్తే చూస్తా ఉండగానే వాడు పెరిగి పెద్దోడయ్యే. ఇప్పుడు మా ఊరిలో బస్సు కండక్టర్ ఉద్యోగం చేస్తున్నాడమ్మా. ఒకరి మాటకి పోడు, ఒకరింటికి పోడు. వాడేందో వాని పనేందో. అట్టాంటి బిడ్డని అనరాని మాటలంటే కోపం రాదా? అందుకే మా వదిన నేమనలేక చేతికి దొరికిన కట్టెత్తుకొచ్చి దావగొట్టాను. వాడు సద్దికూడా తినకుండా ఏడుస్తా పోయినాడు అంటూ ఏడుస్తూ తన్నుతాను తిట్టుకుంటూ ఇంటి దోవపట్టింది. ఎల్లమ్మ వెళ్లిన దోవతట్టే చూస్తూ నిలబడ్డాను. ఇంచుమించు ఎల్లమ్మతో పాటు ఎంతోమంది పండ్లమ్ముకునే బతుకుతున్నారు. వాళ్ల బతుకులు ఇట్లే ఉంటాయేమో. ఎంత కష్టపడుతూ ఉంటారో. జానెడు పొట్టకోసం, కడుపున పుట్టిన బిడ్డల కోసం రెక్కలు ముక్కలు చేసుకుని పొద్దస్తమానం కష్టం చేస్తూనే ఉంటారు. ఇంట్లో ఎప్పుడన్నా అంత లడ్డో, అంత మైసూరుపాకో, అంత కారబ్బూందినో చేతిలో పెడితే కొంగున కట్టుకుంటుంది. ఎందుకు తినవే అంటే సిన్నబిడ్డలకి ఎవరు పెడతారమ్మా అంటుంది. ఇంత పనిచేస్తావ్ నీకు శ్రమ అనిపించదా అని ఎప్పుడైనా అడిగితే భలేవారమ్మా మనిషి పుట్టక పుట్టి
కష్టమనుకుంటే ఎలా? కష్టంతోనే మనం తింటున్నాం, మన పిల్లలకి పెడుతున్నాం, మనల్ని ఆశ్రయించినోళ్లకి ఇంత పెడుతున్నాం, ఇంతకంటే తృప్తి ఎక్కడుంది అంటుంది. ఎల్లమ్మ వెళ్ళిపోయినా ఎల్లమ్మని గురించిన ఆలోచనలు సన్ను గందరగోళపరుస్తూనే ఉన్నాయి. నా చుట్టూ ఎందరో ఉన్నారు. లెక్చరర్ నీరజ, బ్యాంక్ క్లర్క్ వసుంధర, టీచర్ సునీత, పార్వతి, పద్మ, హరిత, ఇంకా ఎందరో ఉన్నారు. ఆర్థికంగా వాళ్లకి ఏ ఇబ్బందులు లేవు. ఖరీదైన చీరలే కడతారు, ఖరీదైన మనుషుల్లానే కనపడతారు. విందులు వినోదాలు అంటూ ఎక్కడెక్కడికో వెళ్ళి వస్తుంటారు. ఎప్పుడు కలిసినా ఏదో వెలితిగానే మాట్లాడతారు. ఏవేవో వాళ్లు ఊహించుకున్నవి వాళ్ల సొంతం కాలేదని, వాళ్ల జీవితమంతా అశాంతే అలుముకుందని బాధపడిపోతారు. ఏనాడు సుఖమన్న మాట, ఆనందమన్న మాట తన దరిదాపులకు రానివ్వని ఎల్లమ్మ ఎప్పుడూ బాధపడినట్లుగాని వాటి గురించి ఆలోచించినట్లుగాని కనిపించలేదు. ఆ క్షణం ఎల్లమ్మ వాళ్లందరికంటే ఎంతో ఎత్తులో ఉన్నట్లు కనిపించింది. ఈ బ్రతుకు గంప కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చెయ్యండి. ఇలాంటి హృదయాన్ని తాకే కథల కోసం మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చెయ్యండి.